వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా సంక్రాంతి పండగ ఇలా మొదలైంది. సంక్రాంతికి కలర్స్ తీసుకుందామని స్ట్రీట్ షాపింగ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే రంగోలీ స్టెన్సిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, అలాగా ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈ స్టెన్సిల్స్తో ఈజీగా డిజైన్స్ వేసుకోవచ్చు. పక్కనే కలర్స్ కూడా తీసుకున్నాము. రేపే భోగి పండగ అవ్వడంతో అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. మేమైతే సంక్రాంతికి కావాల్సినవి అన్నీ తీసుకున్నాము. మా అక్క వాళ్ళతో వచ్చిన షాపింగ్కి. మా అక్క వాళ్ళ పాపకైతే బ్యాంగిల్స్ తీసుకున్నాము. బ్యాంగిల్స్ పక్కనే ఇంకా మంచిగా స్టెన్సిల్స్ కనబడ్డాయి. నాకైతే ఆల్రెడీ తీసుకున్నా, కానీ ఇవి బాగున్నాయని ఇక్కడ ఒక 2 తీసుకున్నా. నాకైతే ముగ్గులు ఎక్కువ రావు, వీటితోనే మేనేజ్ చేద్దామని తీసుకుంటున్నా. చూద్దాం వీటితో ఎట్లా వస్తాయి ఏంటి అన్నది ఆ వీడియో కూడా పెడతాను మీకు. కొనేసరికి సాయంత్రం అయింది, ఇంటికైతే పోవాలి. అమ్మ ఫోన్ చేసి ఇది తీసుకున్నారా అని చెప్తానే ఉంది అన్ని. భోగి రోజైతే పొద్దున్నే లేసి నాకు వచ్చిన సింపుల్ డిజైన్ అయితే వేసుకున్నా. మంచి కుండ డిజైన్ వేద్దాం అనుకున్నా, అదైతే ఇంకోటి ఇంకా వెండి కుండ మొత్తం. నాకైతే చుక్కల ముగ్గులు ఏం రావు, ఏమి అంటే ఒక్కటి కూడా రాదు. చుక్కల ముగ్గు డిజైన్సే వస్తాయి చిన్నవి అంతే. పక్కనే అమ్మకి అడుగుతున్నా ఏం కలర్స్ నింపాలి, ఎట్లా నింపాలి అని. ఇట్లా ఉంటది మరి మనతోని. మీరు ముగ్గులు ఎక్కువ వేస్తారా, డిజైన్స్ ఎక్కువ వేస్తారా అన్నది కామెంట్ చేసేయండి. ఇప్పుడు 6 గంటలకు స్టార్ట్ చేసిన ఇంకా అయిపోతలేదు నా ముగ్గు అయితే. కలర్స్ కొనడం ఒక టాస్క్ అయితే అవన్నీ అయిపోయాక వేయడం ఒక టాస్క్ కదా. మీరు కొన్న కలర్స్ కి మీరు న్యాయం చేస్తారా, ఇక కలర్స్ అన్ని మిగులుతాయా మీకు కూడా? ఫైనల్ గా ముగ్గేయడం అయితే అయిపోయింది. ఎట్లుండదు అనేది నా ముగ్గు కమెంట్ చేసి. వేరే ముగ్గులకి అయితే కలర్స్ అయితే నింపలేదు, అప్పటికే 9 అయింది, ఎండ కూడా వచ్చేసింది. నాకు నింపాలనిపించలేదు. ఇక క్యూట్ ఉన్నాయి కదా నేను వేసిన ముగ్గులు, జస్ట్ జోక్ చేసిన అంతే. ఇంతకీ నేను వేసిన ముగ్గు మీకు నచ్చిందా? నచ్చితే కమెంట్ చేయండి. నిన్న తీసుకున్నా కదా ముగ్గులు వేసేవి స్టెన్సిల్స్, వాటితోటి అయితే వేయలేదు, వేసే అంత టైం కూడా లేదు. రేపు ట్రై చేద్దాం వాటితోటి. ముగ్గులు అయితే అయిపోయినాయి. ఇంకా ఆవు పేడతో గొబ్బెమ్మలు అయితే వేయడం స్టార్ట్ చేసినాము. ఎవరు మంచిగా పెడుతున్నారు? మంచిగా పెడతలేనా? ఎట్లా పెట్టాలి? మా అక్క వాళ్ళ పాప చెప్తుంది నాకు చేయనీకి వస్తలేదని. మా అక్క ఎట్లా చేస్తుంది, నువ్వు ఎట్లా చేస్తున్నావు అని చెప్తుంది. అలాగే నేను మంచిగా చేసిందా, మా అక్క వాళ్ళ పాప మంచిగా చేసిందా? ముగ్గులను వేసి ఫ్రెష్ అప్ అయ్యి అప్పాలు చేయడం అయితే స్టార్ట్ చేసినాం. ముగ్గులు వేసే బ్యాక్ పెయిన్ వచ్చిందంటే మా వాళ్ళ అప్పాలు కూడా చేపిస్తున్నారు నాతోని. ఈ అప్పాలను చేసి ఇక రేపు ముగ్గేసినట్టే నేను. ఇంతకీ మీ ఇంట్లో మీరు ఏమేమి అప్పాలు చేసుకుంటున్నారు అన్నది కమెంట్ చేసేయండి. మేమైతే అప్పాలు చేసి అయిపోయింది, తినేడు కూడా అవుతుంది. ఇప్పుడు పొద్దున 6కి లేస్తే ఇప్పుడు 9:30 10 అవుతుంది. ఇంకా వేరే అప్పాలు కూడా చేసేది ఉంది. అన్ని చేయడం మన వాళ్ళు ఇప్పుడైతే కాదు, వీటికి ఏ పేషెంట్ అయినా ఇప్పుడు కూడా పడుకోకుండా రేపు పొద్దుగాలు లేవడం మస్తు కష్టం. నా డ్యూటీ అప్పాలు చేయడం అయితే అయిపోయింది, కాల్సే డ్యూటీ ఉంది. ఇంకా దానికైతే మనకు సంబంధం లేదు. ఇదైతే సంక్రాంతి రోజు వీడియో. 1 మంత్ తర్వాత టీ తాగుతున్నా. నువ్వు డైట్ లో ఉన్నా అందుకే టీ తాగట్లేదు. ముందు ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. రోజు అయితే నేను కొంచెం ముందుగానే లేచిన, ఎందుకంటే అంత పెద్ద ముగ్గేసి కలర్లు నింపాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కదా, అందుకే తొందర లేచిన. ఇంత తొందర లేస్తే ఏం లాభం, ఎండరాంది మన ముగ్గే కంప్లీట్ కాదు. అంత మంచిగా డిజైన్ వేసి కలర్లు వేసిన వాళ్ళకి ఏదో ఒకటి తక్కువైంది అనిపిస్తుంది. అందుకే అడుగుతున్నా ఏమి వేయాలి, ఇంకేం వేయాలి అని. ఇంతకీ నేను వేసిన ముగ్గు ఎట్లుంది, హిట్టా ఫ్లాపా? ఉంటే ఏముందిలే, ఈ సంక్రాంతికి అయితే నా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చేదేమని ఉంటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వేసుకుందాం. ముగ్గు వేయడం అయిపోయాక 2 ఫొటోస్ అయితే తీసుకున్నా. మళ్ళీ ఫొటోస్ తీసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రాక మనసులో ఉండదు. ఇక ఫ్రెష్ అప్ అయిపోయి వంటల దగ్గరికి అయితే వెళ్ళాలి. వంట చేయడానికి కాదండి, వీడియోస్ తీసుకోవడానికి అనుకుంటున్నారా? అట్లా ఏం లేదు. మేమైతే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నాము. ఆ కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తినడం ఎంతమందికి ఇష్టం అన్నది కమెంట్ చేయండి. ఇంతకీ మీరు సంక్రాంతి రోజు పండగ చేసుకుంటారా, అంటే నాన్ వెజ్ తింటారా, లేదా కనుమ రోజు నాన్ వెజ్ తింటారా అన్నది కమెంట్ చేసేయండి. మేమైతే సంక్రాంతి రోజే నాన్ వెజ్ తింటాము. అందరూ కనుమ రోజు కూడా పండుగ చేసుకుంటారు, కొందరు కాదు చాలా మంది అట్లనే చేసుకుంటారు. ఇంకెక్కడ ఆచారాలు అక్కడివి కదా. బగారా చేయడం అయిపోయినాకనైతే చికెన్ కర్రీ చేస్తున్నాము. ఇంకా వాళ్ళ ఇంట్లో మటన్ కర్రీ పూరి చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వంట అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నా నేనైతే. అప్పుడెప్పుడు మార్నింగ్ లేచినాం, ఫుల్ ఆకలి అవుతుంది మరి మార్నింగ్ నుంచి ముగ్గులు వేసి. ఇంతకీ మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి అనేది కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మటన్ కర్రీ విత్ పూరి, చికెన్ కర్రీ విత్ బగారా. సంక్రాంతి పండుగ అంటేనే ఎవరెక్కడున్నా అందరు విలేజెస్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు కదా ఫ్యామిలీతో. మాదైతే చాలా పెద్ద ఫ్యామిలీ. మేము కూడా ఏ ఫెస్టివల్ వచ్చినా అందరం కలిసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుంటాము. మేమైతే ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ తింటాము. అట్లనే చాలా బాగుంటది కదా, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఇంతకీ మీరు పండుగ విలేజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారా, సిటీలో చేసుకుంటున్నారా అన్నది కామెంట్ చేయండి. తిన్నాకైతే గాలిపటం ఎగిరేనికి పైనకు వచ్చినాం, మనకైతే ఎగిరేనికి రాదు. తినైతే మా పెద్దక్క వాళ్ళ పాప. నైట్ 12:30 అవుతుంది. మా అక్క వాళ్ళ పాప అయితే ఇంకా పడుకోలేదు, వీడియోస్ తీసుకోవా అని చెప్తుంది. ఈ వీడియో వచ్చేసి కనుమ రోజు వీడియో. భోగి రోజు సంక్రాంతి రోజు ముగ్గులేసి నేనైతే ఈ రోజు పొద్దున లేవలేదు. ఈ రోజు అయితే ముగ్గులేసే డ్యూటీ మా అక్క తీసుకుంది. అక్క వేసిన ముగ్గు చాలా బాగుంది కదా, నాకంటే చాలా మంచిగా వేస్తుంది ముగ్గులు. మీరు కోలం ముగ్గులు స్టెన్సిల్స్తో కాకుండా హ్యాండ్తో వేయడం ఎప్పుడైనా చూసారా? ఈ ముగ్గులన్నీ అక్క హ్యాండ్ తోటే వేసింది. అట్లుంటది మరి అక్కలతోటి. అక్క వాళ్ళకి రాందంటే ఏముండదు కదా.
మీకు ఇలాంటి ముగ్గులు వచ్చా లేదా అన్నది కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియోలోని షార్ట్ వీడియోల కోసం తీసుకున్నా, కానీ లాంగ్ వీడియో పోస్ట్ చేయాల్సి వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇదైతే కనుమ రోజు వీడియో. చికెన్ మటన్ రెండు బోర్ కొట్టేసినాయి, అందుకే బోటి కర్రీ చేసుకుంటున్నాం. ఇంతకీ మీరు పండగ సంక్రాంతి రోజు చేసుకుంటున్నారా, కనుమ రోజు చేసుకుంటున్నారా? మాకైతే 3 రోజులు పండగే. కర్రీ అయితే చేయడం అయిపోయింది, ఇంకా తిందామని కూర్చున్నా. వాళ్ళు చెప్తుండ్రు తిన్న తర్వాత ఇంకా అప్పాలు చేసేటివి ఉన్నాయి తిను అని. నువ్వు తింటూ వీడియో తీసుకుందామని చూస్తే మా అక్క వాళ్ళ పిల్లలు పక్కన కొట్టుకుంటున్నారు. నేను వీడియో తీస్తా అంటే నేను వీడియో తీస్తాను, వీడియో తీస్తాను రెడీగా ఉంటే ఫోన్లు పట్టుకొని వాళ్ళు రెడీగా ఉంటారు నన్ను వీడియో తీయడానికి. ఇంకా నేను తినేటప్పుడే అక్క వాళ్ళు అయితే లడ్డు ప్రిపేర్ చేస్తున్నారు. ఇది చేసి పాకం కూడా పట్టిర్రు. ఇంతకీ మీకు లడ్డులలో ఏ లడ్డు ఇష్టం? బూందీ లడ్డు ఇష్టమా, రవ్వ లడ్డు ఇష్టమా? మేము లడ్డు చేయడం అయితే తొందరనే అయిపోయింది. 4 kgs కి 1.5 hour పట్టింది. ఇంకా లడ్డు అయితే చేయడం అయిపోయాక కారపూస స్టార్ట్ చేసినాం. ఇవి అయిపోయేసరికి లేటే అయింది. ఈ అరటి చెట్టు ఉంది కదా, ఇది మా ఇంటి దగ్గరదే. నాకు ఫాస్టింగ్ అని చెప్పి అటాక్లో తిందాం అనుకున్నా. ఈ అటాక్లో తింటే తిరుపతిలో తిన్నట్టుంది. తిరుపతిలో కూడా అటాక్ భోజనమే పెడతారు కదా. ఈ అరటి చెట్టు పెట్టి 7 or 8 months అవుతుంది. అప్పుడే అరటిగెల కూడా వచ్చేసింది. విలేజెస్ లో ఉంటే మనకు కావాల్సినవన్నీ న్యాచురల్ గా మన చుట్టే దొరుకుతాయి కదా. ఇంతకీ మీకు విలేజ్ లైఫ్ ఇష్టమా, సిటీ లైఫ్ ఇష్టమా అన్నది కమెంట్ చేయండి. సిటీలో ఉంటే ఏది కావాల్సిన మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అదే విలేజ్ లో ఉంటే న్యాచురల్ గా మన చుట్టుపక్కలే దొరుకుతాయి కదా, పండ్లు పూలు కూరగాయలు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే విలేజ్లో ఉంటే పొల్యూషన్కి చాలా దూరంగా ఉంటాం. అలాగే మీరు ఈ వీడియో విలేజ్ నుంచి చూస్తున్నారా, సిటీ నుంచి చూస్తున్నారా? వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. కమింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.